రాజక మోందా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడ్డాయి. పలుచోట్ల రోడ్డు పెద్ద పెద్ద కొండ బండరాలతో నిండిపోయింది. తుమ్మలు బయలు వాగు ఉధృతి పెరిగింది. ఇక రహదారి పై నుంచి ప్రవహిస్తుంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి దోర్నాల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనదారులను నిలిపివేశారు. పోనండి. రైట్ గా మోందా తుఫాన్ ఎఫెక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో మోందా విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలకు మెరుపు వరదలు కూడా సంభవించాయి. ఇక అంతవరకు నీటి జాడ లేకున్నా కూడా వాగులు ఒక్కసారిగా పొంగాయి. అలాగే శ్రీశైలం వెళ్లే దారిలో కూడా కొండ చెరువులు విరిగిపడ్డాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సుధాకర్, చెప్పండి. మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో ఒక వ్యక్తి చెట్టు మీద కూడా దాక్కుడి ఉండడం, ఆసరాగా చేసుకునే ఒక చెట్టును కూడా ఉండి తర్వాత ఇది స్థానికులు గమనించి మళ్ళీ పోలీసులకు సమాచారం ఇవ్వగా రెస్క్యూ సిబ్బంది కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే ఇక్కడ శ్రీశైలం వెళ్లే దారిలో చూసుకున్నట్లయితే దోర్నాల దగ్గర కూడా కొండ చెరువుకు విరిగిపడ్డాయి. శ్రీశైలానికి వెళ్లే దారి లేకుండా పోయింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రకాశం జిల్లాలో రాత్రి నుంచి అయితే కురుస్తున్న మోందా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. మరోవైపు ఏదైతే జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో ఏదైతే బాగులకు, చెరువులకు, రిజర్వాయర్లకు భారీగా వరద నీరు చేరుతుందో అయితే వరద నీరు రోడ్లపైకి రావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది అయింది. ప్రధానంగా ఇప్పటికే పలు బాగులకు ఏదైతే ప్రమాదాలు చేరడంతో ఆ సముద్రం ఏదైతే వరద నీరు మొత్తం రోడ్లపైకి చేరడంతో ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దోర్నాల మండలం శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విరిగిపడటంతో నిన్నటి నుంచి అయితే దోర్నాల నుంచి శ్రీశైలం శిఖరం వరకు వెళ్లే బస్సులను అధికారులు అయితే ఆపివేశారు. మరోవైపు ఇటు పశ్చిమ ప్రకాశం జిల్లాతో పాటు ఇటు కందుకూరు, చీరాల తో పాటు అద్దంకి, సింగరాయకొండ, కొండేపు నియోజకవర్గాల్లో అయితే ఎక్కడికక్కడ వాగులు, వంకలు అయితే పూర్తి స్థాయిలో పొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అధికారులు అయితే అన్ని చర్యలు చేపడుతున్నారు. మరోవైపు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొందుపడడంతో ఆ ప్రాంతాల్లో అయితే వాహనాలు రాకపోకలు ఆగిపోవడంతో మాత్రం ఇటు స్థానిక ప్రజలు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రోడ్డు దాటే క్రమంలో ఈ జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన ముదలపాటి కోటయ్య అనే వ్యక్తి కందుకూరు వెళ్లి తిరిగి తన గ్రామానికి వెళ్లే సమయంలో పొన్నలూరు వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయే ప్రయత్నం చేయగా స్థానికులు అయితే అతన్ని కాపాడి బయటకు తీసుకొచ్చారు. అయితే ఇప్పటికి ఏదైతే వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో అయితే పోలీసులు అయితే టికెట్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ వాహనాల రాకపోకలను అయితే పూర్తిగా నియంత్రిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఎక్కడికక్కడ ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో అయితే పూర్తిగా గట్టి ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు రైట్ సుధాకర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.